కంప్లీట్ చేయకుంటే సెషన్ లాగ్ అవుట్ అవుతుంది. కంప్లీట్ అప్లికేషన్ మళ్ళీ ఫస్ట్ నుండి చేయవలసి ఉంటుంది. ఎక్కడ ఆగిపోతే ఆ నుండి చేయడానికి లేదు. ఎక్కడ కంప్లీట్ అయినా సరే మీ లాస్ట్ ఎంటర్లో పోయిన టైం సెషన్ అయిపోతే మళ్ళీ అప్లికేషన్ ఫస్ట్ నుండి మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మనకు 20 minutes టైం లిమిట్ ఉంటుంది ఫర్ సెషన్ కోసము, అప్లికేషన్ సెషన్ కోసము. ఇది ఒకటి కూడా మీరు గమనించాలి ప్లీజ్. తర్వాత మీకు కింద లాస్ట్ పాయింట్ యూజర్స్ మేము క్రియేట్ చేయగానే, ఇప్పుడు యూజర్స్ కలెక్టర్ సార్ లాగా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మేము యూజర్ క్రియేట్ చేయగానే నుంచి డేటా ఎంట్రీ చేయాలి, లేదంటే పక్క ఆయన లాగిన్ తీసుకొని మీరు డేటా ఎంట్రీ చేయడం కరెక్ట్ కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డేటా ఎంట్రీ దర్ ఇస్ అ సర్టిఫికేషన్ విచ్ ఈచ్ ఆఫ్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్ హ్యాస్ టు ప్రొవైడ్. దట్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ యు ఆర్ ప్రొవైడింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ సబ్మిటెడ్ టు యూ బై ద అప్లికెంట్. అదే డేటా మీరు ఆన్లైన్ అప్లోడ్ చేస్తున్నారని ప్రత్యేకంగా మనం దాంట్లో ఒక డిక్లరేషన్ కూడా మీరు ఆన్లైన్ రూపంలో సబ్మిట్ చేస్తూ ఉంటున్నారు. సో మిస్టేక్స్ ఆర్ ట్రేసబుల్ అండ్ మిస్టేక్స్ క్యాన్ బి ట్రేస్ బ్యాక్. సో కాబట్టి ఆ జాగ్రత్త మీరు తీసుకోవాలని మీకు కోరుతున్నాం. ఈ దాని మీద మీరు యూనిక్ కోడ్ రాసినప్పుడు కింద మీ పేరు డెసిగ్నేషన్ ఆర్ మీ పేరు మొబైల్ నెంబర్ డేటా ఎంట్రీ ఫిజికల్ ఫామ్ మీద కూడా రాసుకొని మీకు కోరుతున్నాం. ఎందుకంటే డేటా ఎంట్రీ చేసిన పర్సన్ ఎవరు ఆన్లైన్లో మాకు తెలుస్తుంది, కానీ ఫిజికల్ అప్లికేషన్స్ చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఒక చోట ఒక 4-5 మెంబర్స్ నుంచి 10-15 మంది కూడా ఒక చోట కూర్చొని డేటా ఎంట్రీ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దట్ మేనేజ్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఆల్సో హ్యాస్ టు హ్యాపన్ ప్రాపర్లీ. అది ఒకటి. తర్వాత ఇది ఫిజికల్ అప్లికేషన్స్ అసైన్ చేసినప్పుడు మీకు మండలం స్థాయిలో టీమ్స్ ఏర్పాటు చేసినాం. తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో, ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో, లేదంటే మున్సిపల్లో అదనంగా ఒక సిస్టమేటిక్ మేనర్లో అప్లికేషన్ మేనేజ్మెంట్ ఉండాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ డిజిటైజ్ చేసుకోవడానికి ఈ ప్రజాపాలన వెబ్ పోర్టల్ ద్వారా, వెబ్ అప్లికేషన్ ద్వారా ఈ డేటా ఎంట్రీ ప్రాసెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో అఫ్కోర్స్ అందరికీ తెలిసే విషయం, ఈ అప్లికేషన్స్ అఫ్కోర్స్ ఈచ్ వన్ ఆఫ్ యూ మైట్ హావ్ సీన్, కొంతమంది అప్లై కూడా చేసి ఉండొచ్చు. అది ఆ అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసిన వాళ్ళ నుంచి ఆన్లైన్ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. టెక్నికల్ వరల్డ్లో పనిచేసిన వాళ్ళకి ఇది ప్రత్యేకంగా అవగాహన ఉంటుంది. డేటా యాక్యురసీ, డేటా మేనేజ్మెంట్ చాలా క్రిటికల్ ఉంటుంది. సో డేటా మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి రాంగ్ డేటా ఎంట్రీ చేసినప్పుడు ఆ తప్పులు ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయడానికి చాలా క్రిటికల్, చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఈ హాల్లో దాదాపు 500 మెంబర్స్ లాగా నాకు కనిపిస్తున్నారు. మీరు ప్రత్యేకంగా అక్యురసీ ఆఫ్ డేటా చాలా క్రిటికల్ ఉంటుంది. సో దాని గురించి ప్రత్యేకంగా మీకు ట్రైనింగ్ ఉండాలి. మీరు ఏ విధంగా డేటా ఎంట్రీ చేయాలి దాంట్లో క్లారిటీ ఉండాలి. మీకు క్లారిటీ ఉంటే మాకు కరెక్ట్ డేటా వస్తుంది. కాబట్టి ఈ విషయాలు దయచేసి మీరు అందరూ ప్రత్యేకంగా ట్రైనింగ్, మా మాస్టర్ ట్రైనర్స్ మీకు విషయాలు అన్నీ చెప్తారు, అది మీరు గమనించాలి. ఈ హ్యాండ్ బుక్స్లో ఇచ్చిన లాగిన్స్ ఫర్ రైతు భరోసా ఆర్ గ్యాస్ సిలిండర్ ఆర్ ఎనీ అదర్ కేటగిరీ, whatever is submitted, you are required to take it forward. Next thing that we are required to look at is, after completion of the data entry process, one unique ID will be generated. A unique ID ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దాని మీద మీరు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆన్లైన్ చేసినప్పుడు డేటా ఎంట్రీ లాగిన్స్ మీకు పేరుతో సహా, మీ మొబైల్ నెంబర్స్తో సహా వస్తాయి. ఎంట్రీ చేసినప్పుడు మీకు లాగిన్ ఎలా చేసుకునే ప్రక్రియ చెప్తారు. అందరికీ శుభోదయం, నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రాం గురించి అందరికీ దాదాపు అవగాహన ఉండొచ్చు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో మనం ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలు కలిపి టీంని ఏర్పాటు చేసి ప్రజల దగ్గరకు వాళ్ళ సమస్యలు ప్రత్యేకంగా రిసీవ్ చేసుకోవడానికి, దానికి పరిష్కారం చేయడానికి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలో ఒక 2 ఆల్రెడీ అమలైన